2019 సంవత్సరంలో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి డీజీపీలుగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ ఇతర ముఖ్య అధికారులందరూ ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించిన కేసుకు సంబంధించి విచారణ చేపట్టాల్సిందిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు నిన్నటి రోజున మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే వెంకట్, మన వానర వీక్షక మిత్రులకు కూడా. మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు గారు 2014 నుంచి 19 వరకు ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగం ఉందో దానికి డీజీగా పనిచేసినటువంటి వ్యక్తి 2019లో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన వెంటనే ఆయన ఆ పోస్ట్ నుంచి తొలగిస్తూ ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండా అప్పటి ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చివరికి ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరోజు డ్యూటీ చేసి ఆయన రిటైర్డ్ అవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన పోరాటం ఆపలేదు. ఇప్పటి వరకు ఆయన మీద నమోదైన కేసులకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఆయన మీద కుట్రబడి ఆయన ఉద్యోగుల నుంచి తొలగించారో వాటన్నిటి మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి మంగళగిరి కోర్టుని ఆశ్రయించారు. ఎట్టకేలకి ఈ పిటిషన్ అయితే స్వీకరించింది కోర్టు. ఏమంటారు ఈ అంశం గురించి? ఇది నిజానికి భారతదేశంలో అన్ని అందరు అధికారులకి, అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇతర భారతీయ సర్వీస్ అధికారులందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి. ప్రభుత్వాలకు కూడా గుణపాఠం అయ్యే విధంగా ఉండాలని ఆశించవచ్చు మనం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండలు చూసుకుని ప్రభుత్వ అధికారులు సాటి అధికారిని అనేక కారణాలతో సంకుచితమైనటువంటి బుద్ధితో కక్ష సాధింపుతో వేధించడానికి ఒక ఉదాహరణగా ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు చెప్పొచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా వాళ్ళందరూ ఎలా ఉద్యోగంలో చేరారో, ఎలా సెలెక్ట్ అయ్యారో అలాగే సెలెక్ట్ అయ్యాడు. ఆయన కూడా తన ఉద్యోగం తను చేసుకుంటున్నాడు. కానీ వాళ్ళు ప్రభుత్వంలో పెద్దల అండలు, పెద్దల ఆదేశాలు మాకున్నాయి, ఆశీస్సులు మాకున్నాయి అని వ్యక్తిగతంగా ఒక అధికారిని టార్గెట్ చేసి ఎలా హింసిస్తారో, ఎలా బాధిస్తారో, ఎలా సస్పెండ్ చేస్తారో ఉద్యోగాల్లో అనేది ఒక ఉదాహరణ మనం చూసాం. నిజానికి ఏబి వెంకటేశ్వరరావు లాగా పోరాడే వ్యక్తులు బహు అరుదు. చాలా మంది ఏదో ఒకటిలే ఇంతమందితో పోరాడగలుగుతాం, మనం దీనికన్నా బెటర్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది బెటరు. ఎందుకంటే ప్రభుత్వమే కక్ష గడితే ఇక మనం ఎవరితో అని పోరాడతాం, ఎంతకాలం పోరాడతాం? దానికి తోడు డబ్బులకి డబ్బు ఖర్చు, మానసిక వ్యధ, టైం కూడా వృధా అయిపోతుంది. ఈ టైంని ఇంకెక్కడన్నా చేసుకుంటే కూడా మనం బ్రతకగలుగుతాము, ఎందుకు ఇదంతా అవసరమా అని అనుకుని సర్దుకెళ్ళిపోతున్న సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. తర్వాత గతంలో ఎప్పుడు కూడా నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నాను, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పరిపాలనని చూస్తున్నాం. ఏ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అధికారులని ఇలా వ్యక్తిగతమైన వేధింపులకి గురి చేసిన సందర్భం చూడలేదు. ఒకవేళ నిజంగా కనుక అధికారి వీళ్ళు చెప్పిన పనులు చేయకపోయినా, లేకపోతే అధికారి తీరు డిఫరెంట్గా ఉన్నా అవసరమైతే వేరే శాఖ బదిలీ చేస్తారు, లేకపోతే దీర్ఘకాలం సెలవులో ఉండమని అడుగుతారు. అంతే తప్ప వ్యక్తిగతంగా ఈ విధంగా వేధించి, హింసించి, సస్పెండ్ చేసి ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎన్ని వేదికల మీదకి వెళ్తే కూడా అన్ని వేదికల్లో ఫోర్జరీ డాక్యుమెంట్లని ప్రవేశపెట్టి కుట్రపూరితంగా తయారు చేసిన ఫోర్జరీ. అంటే వీళ్ళు 2019లో సస్పెండ్ చేయటానికి ముందే 2018 నుంచి వీళ్ళు దానికి కావలసిన యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు, మందుగుండు సామగ్రి అని కూడా ఆయన దాంట్లో పిటిషన్లో చెప్పాడు. 19 నుంచి అమలు చేయటం మొదలుపెట్టారు. ఒక అధికారి మీద ఇంతమంది అధికారులు ఫోర్జరీ డాక్యుమెంట్లు చేస్తే ఏ న్యాయస్థానం కానీ, ఏ న్యాయ వేదిక కానీ ఒక్కోసారి వాళ్ళు చూసేది ఆ పత్రాలే కదా, అవి చూస్తే మరి నిజమే అనిపిస్తుంది. అంతమంది అధికారులు కలిసి చేసిన కుట్రలో ఒకటిగా ఏం చేయలేడు. ఇప్పుడు మొన్న బొల్ల బ్రహ్మనాయుడు ప్రభుత్వ ఆదేశాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు, జీవోలు సృష్టిస్తే ఇవి నకిలీవని పట్టుకోవటానికి కూడా చాలా కష్టం. అంటే ఒక సాధారణ వ్యక్తులకు తెలియదు. మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే జీవోలు ఇష్యూ చేస్తారో వాళ్ళ దగ్గర పెట్టి ఇది మీరు ఇచ్చిందేనా కాదా అని చూస్తే తప్ప వెరిఫై అవ్వదు. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే ఆ ఇష్యూ, ఆ డిపార్ట్మెంట్ కూడా చూస్తే ఓకే అని వేస్తుంది. మళ్ళీ రిజిస్టర్లో చూసి ఈ జీవో ఇచ్చామా లేదా అని వెరిఫై చేస్తే తప్ప ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తెలియదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా ఆ వేధించిన తీరు, ఆయన పోరాటానికి 5 సంవత్సరాల పాటు ఆయన గోడు ఎవరు వినిపించుకునే పరిస్థితి లేదు. మీరు అన్నట్టు చివరి నిమిషంలో యూనిఫామ్ వేసుకుని నా తప్పు లేదు అని హైకోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకుని ఆయన రిటైర్ అవ్వగలిగాడు గౌరవప్రదంగా. కానీ ఆయన పడ్డ వేదన 5 సంవత్సరాల పాటు ఆయన ఆలోచించుకుంటే నిజంగానే కదా, ఇంతమంది కలిసి నన్ను వేధించినప్పుడు వాళ్ళ బ్రతుకు కూడా నేను న్యాయస్థానం ముందు పెట్టి, ఒక దేశంలోనే ఇతర అధికారులు కూడా ఇటువంటి పనులు చేయకుండా ఉండటానికి ఇదొక ఎగ్జాంపుల్గా ఉంటుందని ఆయన అంత పట్టుదల పట్టాడు అనిపిస్తుంది. ఒక రైతు బిడ్డ కదా, అదే మామూలు వాళ్ళు అయితే అంత పట్టించుకోరు. తను వ్యవసాయం చేసి బతకడానికి కూడా సిద్ధపడ్డా అని చెప్పి పొలం పనులకు కూడా వెళ్ళాడు ఆ సస్పెన్షన్ టైంలో. ఏమి జంకల నైతికంగా కానీ, లేకపోతే ఆయన మానసిక ధైర్యం కానీ తగ్గల. ఇప్పుడు దీని ద్వారా
ఆయన ఒక సివిల్ సూట్ వేసాడు. కాన్స్పిరసీ నా మీద కుట్ర పన్నారు కాబట్టి ఒక నా పై అధికారులు కానీ సహచార అధికారులు కానీ కింది అధికారులు కానీ అందరూ కలిసి సంయుక్తంగా పన్నిన కుట్రలో నేను బలయ్యాను. దీని మీద సాక్ష్యాధారాలతో సహా ఆయన కేసు ఫైల్ చేసినప్పుడు మంగళగిరి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు వాళ్ళు కూడా ఆ కేసు వివరాలు చదివిన తర్వాత జడ్జి గారు ఇందులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విచారించదగ్గ అంశమే అని కేసు టేకప్ చేశారు. ఓకే, కేసు టేకప్ చేయటమే పెద్ద ఇష్యూ. ఎంట్రీ అయితే జరిగింది. ఎంట్రీ జరిగిన తర్వాత మరి అధికారులకు కూడా సమన్లు ఇచ్చి పిలిపించి వాళ్ళ వివరణ కూడా తీసుకోవాలి కదా. అందుకని సెప్టెంబర్ 15th వాయిదా వేస్తూ ఆనాటి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్కి, ఆర్పి ఠాకూర్కి, రవిశంకర్ అయ్యన్నార్కి, తర్వాత పివి సునీల్ కుమార్ ఈయన కూడా చాలా వివాదాస్పదమైన వ్యక్తి, తర్వాత విజయపాల్ కూడా వివాదాస్పదమైన ఆయన రఘురామరాజు కేసులో, తర్వాత కొల్లి రఘురామ్ రెడ్డి ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయమని మౌఖిక ఆదేశాలు పట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్లో ఉన్నాడు. ఆయన డిఐజీ క్యాడర్ వీళ్ళంతా ఐపీఎస్ఏ, విజయపాల్ తప్ప. విజయపాల్ కొంచెం అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి. తర్వాత పూడి శ్రీహరిని మధ్య వివాదాస్పదం అయ్యాడు. ఆయన సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని కత్తి చేతిలో పెట్టి ఏదో హత్యలు చేసే హంతకుడిగా పెట్టి చిత్రీకరించి ఆయన మీద కూడా కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం కూడా ఇవన్నీ జరిగినాయి. ఆయన అప్పుడు చీఫ్ పిఆర్ఓగా ఉన్నాడు, ఎవరికి జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కూడా అయ్యాడు. అతను కూడా ఈ కిడ్నాప్ కేసులో, కాదంబరి జత్వాని కేసులు, వీళ్ళందరూ కూడా వివాదాస్పదమైన వ్యక్తులే. అప్పుడు ఏసీబీ అడిషనల్ ఎస్పీగా ఉన్న సాయి కృష్ణ, అట్లా వీళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థానాల్లో ఉండి ఒక వ్యక్తిని వేధించాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి సంబంధికులు ఆదేశిస్తే మా సాటి అధికారిని మేము ఇది చెయ్యొచ్చా చేయకూడదా నైతికంగా అనేది ఆలోచించాల. ఒక కుక్క చనిపోతే ఇంకొక కుక్క తినదు, అదే ఇతర ఏ జంతువు చచ్చిపోయినా కుక్క తింటది. ఎందుకు? ఇది మన జాతిది కాబట్టి మనం తినకూడదు. అలాగే ఒక డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్తే ఇంకో డాక్టరు కానీ ఆయన కుటుంబీకుల దగ్గర కానీ ఫీజు తీసుకోరు. ఎందుకంటే మన డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని నైతిక విలువలు ఉంటాయి ప్రతి వృత్తిలో కూడా. అలాగే వీళ్ళందరూ కూడా ఐపీఎస్ అధికారులు అయ్యి తోటి ఐపీఎస్ అధికారి మీద అక్రమమైన ఫోర్జరీ ఆరోపణలు తయారు చేసి కుట్రపూరితంగా ఇవన్నీ పెట్టి ఆయన మీద విచారణకి ఆదేశించి ఏసీబీతో కేసులు పెట్టించి తెలుసు వాళ్ళకి ఇవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అని. అందుకే హైకోర్టు కూడా కొట్టేసింది. అసలు ఆ స్థాయి రాక వెళ్ళకూడదు వాళ్ళు. మా సాటి అధికారి కాబట్టి మేము ఇలాంటి పని మేము చేయమండి, రేపు ఏదన్నా రివర్స్ అయితే మేమందరం కూడా బాధ్యులు అవుతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి మంగళగిరి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు నుంచుంటాడా? ఎవరు నుంచున్నారు? వీళ్ళు నుంచుంటారు. తర్వాత ప్రూవ్ అయితే కూడా వీళ్ళకి శిక్షలు కూడా గట్టిగానే పడతాయి. ఎందుకంటే మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయమని తప్ప ఒక నిజాయితీ గల అధికారిని, ఏ సంబంధం లేని అధికారిని మీరు కక్ష సాధింపుతో, దుర్బుద్ధితో, కుట్రపూరితంగా అనేక కేసుల్లో మీకున్న అధికారాన్ని ఉపయోగించి ఇరికించి దాని మీద విచారణ జరిపించి ఆయన సస్పెన్షన్కి కారకులయ్యి ఆయన కుటుంబాన్ని, ఆయన్ని మానసిక క్షోభ పెట్టడంతో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లోకి నెట్టి ఆయన జీవితకాలంలో 5 సంవత్సరాలు ఒక ఐపీఎస్ అధికారి అకారణంగా ఉన్న సస్పెన్షన్లో ఉన్నప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా కెరీర్ మీద. తర్వాత ఆ కుటుంబానికి కూడా మచ్చే కదా. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేస్తే వేరే మాట, ఇప్పుడు తప్పు చేయలేదని ప్రాథమికంగానే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు ఆ కేసు వివరాలని చూసిన తర్వాత నమ్మి సమ్మన్లు ఇచ్చాడంటే ఖచ్చితంగా వీళ్ళు కేసు నిలబడుతుంది. ఎందుకంటే అది అందరికీ తెలుసు. హైకోర్టు కూడా ఆయన మీద కేసులు నిర్ద్వందంగా కొట్టేసి ఆయన ఇమ్మీడియట్గా పదవిలో పునర్నియామకం చేయమంది కదా. కాబట్టి రేపు వీళ్ళందరికీ కనుక శిక్ష పడితే వాళ్ళు ఆ రోజున ఏమి సమాధానపరచుకోగలుగుతారు? వాళ్ళ కుటుంబాలకు కూడా అదే వేదం అవుతుంది కదా. ఆ రోజు వాళ్ళు కూడా అడుగుతారు కదా, మీరు ఆనాటి ముఖ్యమంత్రి మాట విని ఇట్లాంటి నీచ పని ఎలా చేశారని సమాజం ప్రశ్నించదా? బంధుమిత్రులు ప్రశ్నించరా? సహచర ఉద్యోగులు ప్రశ్నించరా? కాబట్టి నేనేమంటా అంటే ఇది ఇతర భారత సర్వీస్ అధికారులకు కూడా ఒక గుణపాఠం. ఎప్పుడు కూడా ఎవరో అండ చూసుకుని ఫాల్స్ అండ ఎన్నాళ్ళు ఉంటాడు అతను? 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. జీవితంలో కూడా అతను ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ వీళ్ళకి మీద పడ్డ కేసులు, రేపు పడే శిక్షలు వీళ్ళు తప్పించుకోజాలరు. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు వేసిన ఈ కేసు నిలబడాలని, భారతదేశంలో ఇది ఒక మచ్చు తునగ్గా నిలబడాలి, ఇతర అధికారులకు కూడా ఒక హెచ్చరికగా ఉండాలని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.